ఈ వచ్చిన వెలుగు ఏం చేస్తుంది తెలుసా? మనల్ని వెలిగిస్తుంది. అనండి, మనకి వెలుగు ఇవ్వట్లా, మనల్నే వెలుగుగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా వైపు చూడండి ఒకసారి, నా వైపు చూడండి. అరుణోదయ దర్శనం అనండి, నా వైపు చూడండి. అరుణోదయ దర్శనం అనేటప్పుడు అరుణోదయ దర్శనానికి ఒక 3 లక్షణాలు ఉన్నాయి. మూడు లక్షణాలు. ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఉదయాన్నే వచ్చే సూర్యుడికి 3 లక్షణాలు ఉంటాయి. ఏంటంటే రోజు వస్తాడు అనండి. నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు సూర్యుడికి అప్పుడప్పుడు సెలవులు ఇచ్చాం. అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సూర్యుడికి సెలవు ఉందా? నువ్వు చచ్చిపో, బతుకు, సునామీరా, ఏమొచ్చినా కానీ ఆయన మాత్రం వస్తానే ఉంటాడు. హల్లెలూయా. క్రిస్మస్ కూడా డిసెంబర్ 25 తారీఖు ఒకటే కాదండి, రోజు ఉదయిస్తాడు ఆయన. అలాగే ఆయన రోజు పుడతాడు. ఆయన పుట్టిన ప్రతిసారి మనం చీకటిలో నుంచి బయటకు వస్తానే ఉంటాం. రోజు అంధకారం మనల్ని చుట్టుకుంటుంది కదా, రోజు భయంకరమైన పరిస్థితులు మనకు వస్తాయి కదా. ఇప్పుడు నా యేసయ్య ఎలాంటోడు తెలుసా? నువ్వు యేసు ప్రభువుని నీ జీవితంలోకి ఆహ్వానించగలిగితే, నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటా, భక్తి చేస్తా, సరి అయిన మార్గంలోకి వెళ్ళగలిగితే, అరుణోదయ దర్శనానికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? రోజు నీ మీద దర్శనం పడింది, రోజు నీకు వెలుగు వచ్చింది, రోజు నీకు కాంతిగా జీవితం ముందుకు కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, ఇది ఒక్క రోజుతో ఆగిపోయే వెలుగు. ఆయన డిసెంబర్ 25 రోజుకు వెలుగు మాత్రమే. ఆయన నిజమైన వెలుగు. యోహాను సువార్త 1:9 త్వరగా చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం త్వరగా. యోహాను సువార్త, నిజమైన వెలుగు ఉండెను. అందరు చెప్పాలి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమైన వెలుగు ఎవరో తెలుసండి? యేసయ్యే. ఈ యేసయ్య లోకంలోనికి వచ్చాడు. ఆ వచ్చిన యేసయ్య 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25వ తారీఖున వచ్చి ఉండిపోయి వెళ్ళిపోలేదు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ రోజుకి ఉదయిస్తానే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో ఉదయించాడు, ఆ తర్వాత ఆసియా ఖండంలో ఉదయించాడు, ఆఫ్రికా ఖండంలో ఉదయించాడు, ఈ రోజు తణుకు పట్టణంలోకి ఉదయించాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఉదయిస్తున్నాడు. ఇలా ఉదయిస్తూనే ఉంటాడు. మనం చీకటిలో నుంచి బయటకు వస్తానే ఉంటాం. స్తోత్రం కలుగును గాక. అతని వాక్యం ఈ విధంగా చెప్తుంది, సాతానుడంట వాడి పని వారి చేయడంలో ఏర్పాటు చేయబడిన వారిని సహితము మోసపుచ్చడానికి వారు సిద్ధపరుస్తున్నాడు. అనేకమైన ప్లాన్స్. ఈ రోజు యవనస్తులు సాతాను గారు పట్టుకుంటున్నాడు. యవనస్తులు చీకట్లోకి లాక్కెళ్ళిపోవడానికి, మరణ ఛాయలోనికి పంపించేయడానికి, చచ్చిపోమని ప్రేరేపించడానికి అనేకమైన యవనస్తుల్ని సాతానుడు ప్రేరేపిస్తుంటే, ఈ రైజింగ్ సన్ అయిన యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతిరోజు అలాంటి యవనస్తులకు వెలిగిస్తా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట ఎంతమంది చెప్పగలరు? యేసయ్య లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడినండి, యేసయ్య లేకపోతే నేను ఎప్పుడో మరణమైపోయేది, యేసయ్య లేకపోతే నా జీవితంలోకి రాకపోతే నా జీవితం ఎప్పుడో ముగించబడేది. కానీ యేసయ్య ఒక నిజమైన వెలుగుగా రోజు నా మీద ఉదయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొట్టమొదటి అనుభవం ఏంటి తెలుసా? అరుణోదయ దర్శనానికి రోజు వెలుగు అనండి. ఇది రోజు వచ్చే వెలుగా. ఏ వెలుగు ఇది? కొంచెం గట్టిగా. రోజు వచ్చే వెలుగు. పక్కన చెప్పండి, షేక్ హ్యాండ్ చెప్పండి. రోజు వచ్చే వెలుగు. యేసయ్య డిసెంబర్ 25 వచ్చే వెలుగు కాదు. యేసు ప్రభు మనందరి జీవితాల్లో ప్రతిరోజు ఉదయించే సూర్యుడై ఉన్నాడు. మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. రెండవది అరుణోదయ సూర్యుడికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? 2వ లక్షణం. నా వైపు చూస్తున్నారు అందరూ ఒకసారి మంచి స్తోత్రం చెప్పండి. నేను ముగిస్తున్నాను, అందరూ మంచి స్తోత్రం చెప్పండి. అరుణోదయ దర్శనానికి ఉన్న 2వ లక్షణం ఏంటో తెలుసా? ఈ అరుణోదయ దర్శనం ఇలా చూడండి. మామూలుగా మనకు వచ్చే సూర్యుడు, ఏ సూర్యుడు? మనకు వస్తాడు కదా పొద్దుటే సూర్యుడు. రోజు మారతాడా ఒక సూర్యుడు? మారతాడా? రేపు ఇంకో ఆయన వస్తాడా? నిన్న వచ్చినోడు ఆయన వస్తాడు కదా. ఈ సూర్యుడు వస్తాడో చెప్పండి. కానీ ఈ సూర్యుడు ఇమ్మానుయేలుగా మన తోడు ఉంటాడు. హల్లెలూయా. ఈ అరుణోదయ దర్శనం మనకి ఎలాగ ఇవ్వబడిందో తెలుసా? ఇమ్మానుయేలుగా. ఆమేన్. అందరూ చెప్పండి ఒకసారి.
ఇమ్మానుయేల్ అనండి. ఇమ్మానుయేల్ అన్న మాటకు భాషాంతరం ఏంటి? స్తోత్రం కలుగునుగా. ఈ వెలుగు మనల్ని విడిచిపెట్టే వెలుగు కాదు. బంధువులందరూ విడిచిపెట్టిన, రక్త సంబంధులందరూ విడిచిపెట్టిన, నిన్ను ప్రేమించిన వారు వదిలేసిన, నీకెంతో ఇష్టమైన వాళ్ళు నిన్ను దూరం చేసేసిన, మనుషులందరూ నిన్ను వదిలేసిన, ఈ రోజు నిన్ను ప్రకటించే యేసయ్య ఎలాంటి యేసయ్య తెలుసా? విడిచిపెట్టని వెలుగులాగే నిన్ను వెంటాడతాడు. హల్లెలూయా. అలా వెంటాడాడు కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డాను, మీరు అక్కడ కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచించేయండి, జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యని మనం ఎన్నోసార్లు వదిలేసాం, అవునా కదా? చెప్పాలా? ఏమండి, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీలో ఎంతమందికి సైన్స్ తెలుస్తుంది? సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడా, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతాడా? అయ్య బాబోయ్, కొంచెం గట్టిగా చెప్పండి మీరు. భూమి కదా. ఇప్పుడు నా వైపు చూడండి, ఇలా చూడండి, కొంచెం వెనక్కి తిరగండి ఒకసారి, అలాగే వెనక్కి తిరిగి ఒకసారి మా ఊళ్ళు చెప్పండి. అమ్మ ఏం చేత చెప్పిస్తున్నానంటే ఇలా ఫీజులు కడుతున్నారు కదా మీరు, అందుకే స్తోత్రం కలుగునుగా. నేను ఊరకనే ఏళ్ళు నేర్చుకుంటాం కాదు, మీకు నేర్పించాలి. ఇంటికి వచ్చి మీ మమ్మీ డాడీస్కి అప్పుడప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ నేర్పించండి, ఓకేనా? హల్లెలూయా. ఫోన్ ఎట్లా యూజ్ చేయాలి ఇవన్నీ మీరు నేర్పించాలి, మీరు ఫోన్ పట్టేసుకుని తిరగడం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను యూఎస్ వెళ్ళినట్టు ఫస్ట్ చేసిన పని ఏంటి తెలుసా? మా అమ్మకి ఐఫోన్ కొన్నాను. ఎందుకంటే మై మామ్ షుడ్ నో హౌ టు యూజ్ ఐఫోన్. మా అమ్మకి తెలియాలి ఐఫోన్ ఎలా వాడాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎడ్యుకేట్ చేస్తున్న మనల్ని మనం చదువు నేర్చుకుంటమే కాదు, మన తల్లిదండ్రులకి మనం చాలా విషయాలు నేర్పించాలి. హల్లెలూయా. అర్థమైన స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక మాట చెప్పండి, వెనక్కి తిరిగి చెప్పండి. భూమి ఏం చదువు అమ్మా మీ చదువు? కొంచెం గడిగా చెప్పాలా? మరి సూర్యుడు ఎక్కడ ఉంటున్నాడు? అక్కడే ఉంటున్నాడు. అప్పుడప్పుడు మనమే ఎక్స్ట్రాలు చేస్తా అక్కడిక్కడే తిరుగుతున్నాం. మీకు అర్థమవుతుందా? నేను మొన్న అమెరికా నుంచి వచ్చేటప్పుడు అక్కడ రాత్రి బయలుదేరాను. వినండి, రాత్రి బయలుదేరాను. మాకు అమెరికాలో నైట్ నా ఫ్లైట్ ఎన్నింటికంటే ఇంచుమించు 7 ఆ టయానికి సూర్యుడు ఉన్నాడు కదా, చీకటే కదా అండి, కదా చీకటి కదా అండి. అలా 7 గంటలకు బయలుదేరితే నేను ఇలాగ ప్రయాణం చేస్తా. ఆఫ్రికా ఖండం, అట్లాంటిక్ మహాసముద్రం ఇవన్నీ దాటుకుంటూ వస్తాయి. ఫ్లైట్లో ఇంచుమించు నేను 22 గంటలు ఉండాలి. ఫ్లైట్ ఎన్ని గంటలు? మిమ్మల్ని చూడడానికి 22 గంటలు ఫ్లైట్లో ఉన్నానండి బాబు. వేసరత్తం చేయం. ఈ 22 గంటల ఫ్లైట్ ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు హల్లెలూయా, నేను చీకట్లో నుంచి వెళ్తున్నాను, సూర్యుడు నాకు ఎదురొస్తా ఉన్నాడు. నేను ఫ్లైట్ లో నుంచి వెళ్తా ఉన్నప్పుడు నాకు కిటికీలో నుంచి కనపడుతుంది. నాకు కిటికీ సీటే. నాకు ఫ్లైట్ అంటే భయం యాక్చువల్ గా. అయితే కళ్ళు మూసేసుకుంటాను, బయటకు చూడలేను. అయితే ఇది మాత్రం నాకు చూడాలని అనిపించింది. ఏంటో తెలుసా? నేను ఇట్లా చీకట్లో నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఇంకొక దేశంలోకి మేము ఎంటర్ అవుతున్న ఇరాన్ అనే ఒక దేశం ఉంటది కదా, ఆ దేశానికి చేరుకునేటప్పటికి అక్కడ సన్ రైజ్ అవుతుంది. ఏమవుతుందండి? సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ ఉదయించే ఆ యొక్క అది చాలా అందంగా ఉందండి. చీకట్లో నా ఫ్లైట్ ఉంది, వెలుగేమో అక్కడ ఉంది. నేను ఇలా వెళ్తా ఉన్నాను. చాలా అద్భుతమైన సన్నివేశం. కోట్ కిక్స్ లో నాకు దొరకదేమో మళ్ళీ అలాంటిది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే, సూర్యుడు అక్కడే నిలిచి ఉన్నాడు. అనండి ఒకసారి గట్టి. నువ్వు తిరగొద్దు. నీకు వెలుగు కావాలి అని అంటే ఆ సూర్యుని గట్టిగా పట్టుకో. హల్లెలూయా. అప్పుడప్పుడు అటు ఇటు తిరగకుండా యేసు ప్రభువుని పట్టుకుని ఉండండి. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, అరుణోదయ దర్శనం ఎప్పుడు కలిగిద్దో తెలుసా? చెప్పాలి. వీళ్ళ పేర్లేంటి? ముసలి వయసులో అది కూడా కరెక్ట్ ఎక్క. ప్రైజ్ ది లార్డ్. ఒక రోజు ఒక హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఒక పాస్టర్ గారు ఇలా చెప్పాడట. ఏమని అని అంటే, అమ్మా దేవుడు ఎందుకు చెప్తున్నాడమ్మా నీకు చెప్పమని, నీ యవ్వన జీవితంలోనే దేవునికి ఎందుకు సమర్పించుకోవు? ఎందుకు అట్లా అసభ్యకరమైన చిత్రాలు చేస్తూ, నాశనకరమైన చేస్తూ అనేక మంది నువ్వు నాశనం చేస్తున్నావు? నువ్వు ఎందుకు నీ జీవితాన్ని యేసు ప్రభువుకి ఇవ్వచ్చు కదా, నువ్వు చర్చికి రావచ్చు కదా అని ఒక హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి వెళ్ళి? మామూలు అక్కలే అంటలేదు, ఎక్కడికి వెళ్ళి చెప్పాడు? వింటదా? ఆమె అందంట, నా వైపు చూడండి, ఇలా చూడండి, ఆమె అందంట, పాస్టర్ గారు మీకు ఏదో మీరు తెలిసిన వాళ్ళని అపాయింట్మెంట్ ఇస్తే ఇలాంటి మాటలు నాకు చెప్పొద్దు. ఏంటి? నా అందాన్ని, నా సౌందర్యాన్ని, నా జీవితాన్ని యేసు ప్రభువుకి ఇచ్చేయాలా? ఎంత గొప్ప జీవితాన్ని మీలాంటి వాళ్ళ కోసం ఇచ్చేయాలా? యేసు ప్రభువుకి ఇచ్చేస్తే నాకేమొస్తుంది? నాకు ఫేమ్ వస్తుందా? నాకు ఫెమిలియారిటీ వస్తుందా అని చాలా అసభ్యంగా పాస్టర్తో మాట్లాడిందంట. అలా కదమ్మా, లేదు లేదు, నువ్వు యవ్వన కాలంలో ఉండగానే నీ వయసు దేవుని కోసం ఉపయోగించు అని అంటే ఆ మందంట, లేదు పాస్టర్ గారు రేపు ఎప్పుడైనా సినిమా ఆఫర్లు అయ్యి
తగ్గాక అప్పుడు వస్తాను నీ దగ్గరికి, అప్పుడు మీరే బాప్తిస్మం ఇద్దరుగానే అందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోపల అక్కడ పనిచేసే వాళ్ళు ఇతనికి ఏం తెచ్చారు తెలుసా? ఏం తెచ్చారు? కాఫీ అనండి. అమ్మా ఏమనుకోకమ్మా అని ఈయన ఏం చేశాడంటే పాస్టర్ గారు కాఫీ కప్పు ఈయన తీసుకుని ఇట్లా తాగి ఒక సిప్ చేసి ఆ కాఫీని ఆమెకిచ్చి తాగమన్నాడట. హల్లెలూయా. ఏమన్నాడు? అతను ఒక చుక్క తాగి ఆ కప్పు నట్టుకెళ్ళి ఆమెకి ఇచ్చి, అమ్మా ఇది తాగు ఒకసారి అని అంటే, చిచ్చి మీరు ఎంగిల్ చేసేది నేను తాగాల? మీరు ఎంగిల్ చేసిన కాఫీ కావాలంటే ఇప్పటికిప్పుడు కాఫీ మిషన్నే కొనగలనంత డబ్బు ఉంది నా దగ్గర. నీవు ఎంగిలి చేసిన కాఫీ నేను ఎందుకు తాగుతాను అని అనగానే ఈ దైవజనుడు అన్నాడంట, మరి నేను ఎంగిల్ చేసిన కాఫీని నువ్వు తాగలేదు కదా, అట్లాంటిది జీవితం అంతా ఎంగిల్ చేసుకుని, జీవితం అంతా పాడు చేసేసుకుని, జీవితం అంతా నాశనం చేసేసుకుని ఎప్పుడో ముసల కాలం ముందు ప్రభు దగ్గరకు వస్తానంటే ఆయనకి ఎంగిలి కాదమ్మా అని అడిగాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనము అటు ఇటు వెళ్ళొద్దండి, సూర్యుని దగ్గరే ఉందాం. సూర్యుని దగ్గర ఉంటే మన బ్రతుకేంటో మనకు అర్థమవుతుంది. సూర్యుని దగ్గర ఉంటే మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. మన జీవితం ఎలా వెళ్తుంది, మన కుటుంబం ఎట్లా పోతుంది, మన లైఫ్ ఎలా వెళ్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని అయ్యాయి? నేను ఎలా చూపిస్తున్నాను కదండి. ఒకటేంటి ప్రతిరోజు వస్తాడు సూర్యుడు. హల్లెలూయా. క్రిస్మస్ ప్రతిరోజు పండగ, ఎందుకంటే ఆయన ఉదయించే సూర్యుడు. హల్లెలూయా. 2, ఆయన నిలిచి ఉండే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ వదిలేసినా కూడా నీ కోసం ఆయన నిలిచి ఉండే దేవుడు. నువ్వే ఆయన విడిచిపెట్టినా కూడా నీ కోసం నిలిచి ఉండే దేవుడు. ఇక 3వ విషయం చెప్పేసి నేను ముగిస్తాను. ఈ సూర్యుడు ఎలాంటి సూర్యుడో తెలుసా? రోజు వస్తాడండి, రోజు మనం ఆయన కలుసుకుంటాం, కానీ ఆయన వెలిగిస్తాడు తప్ప నిన్ను వెలిగియ్యాడు. నీకు అర్థమైందా? వ్యర్థమైందా? చెప్తా. ఇప్పుడు ఈ లైట్ వేసాం కదా, లైట్లు ఉన్నాయా అంటే కొంచెం అట్లా చెప్పండి, ముగించేసుకుందాం. ఈ లైట్లు ఉన్నాయి కదా, ఈ లైట్ ముందు నేను ఇలాగే రోజంతా నుంచున్నాను. నేను లైట్ అవుతానా? చెప్పాలి. 2 రోజుల నుంచి నన్ను లైట్ అవుతానా? సూర్యుడిలో కూడా 3-4 రోజుల నుంచి అండి ఇంకా తెల్లబడిపోతామా? హల్లెలూయా. ఈ మధ్య పని చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. ఇక్కడ ఉన్నారా? లేకపోతే మొత్తం కదా, చాలా మంది పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి. ఈ పని చేసుకునే వాళ్ళు ఒకప్పుడు ఎంత పొద్దున్న నుంచి సాయంకాలం వరకు, ఇప్పుడు పురుషులు కూడా అంతే కదా, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కూడా ఎండలో కష్టపడి పని చేస్తారు కదండి. అవునా కదా? అలా పని చేసినప్పుడు వింటున్నారా? అలా పని చేసేటప్పుడు ఈ వీళ్ళు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఫేర్ అండ్ లవ్లీయో, ఆ లవ్లీయో, ఈ లవ్లీయో రాసుకుని పోతారు తెల్లగా కనపడడం కోసం. సాయంత్రం వచ్చినప్పుడు కూడా అదే వెలుగుంటుంది వాళ్ళ ముఖంలో. ఎలాగైపోతారు చెప్పాలి అంటే బాధపడతారు, కానీ మాడిపోయిన ట్యూబ్ లైట్ లాగా అయిపోతాం. అవునా కదా? ఎందుకని? ఈ సూర్యుడు నీకు వెలిగిస్తున్నాడు కాబట్టి, కానీ నిన్ను వెలిగించట్లేదు. కానీ ఈ సూర్యుడు హల్లెలూయా నీకు వెలుగునివ్వడమే కాదు, నిన్ను వెలిగిస్తాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. నిన్ను ఆశీర్వదించడం కాదు, నిన్నే ఒక ఆశీర్వాదంగా మారుస్తాడు ఆయన. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇలా చూడండి. ఆయన ఉన్నంత కాలమే నువ్వు బతుకుతావు, ఆయన లేకపోతే నువ్వు అయిపోతావు, లేకపోతే ఆయన నీ ముందు నడుస్తాడు, నీకు వెలుగు వచ్చేస్తుంది. ఈ మాటలు చెప్పేవాడు కాదు. ఆయన దగ్గరకు వస్తేనే నీకు దీవెనలో, ఆయన ఉంటేనే నీకు అది, ఆయన ఉంటేనే నీకు ఇది. దేవుడు అంటే ఏదో మనం బిజినెస్ చేసుకున్నట్టు, ప్రభువా నేను ఆదివారం చచ్చిపోతాను, వారం అంతా నన్ను కాసే, అది కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వే ఒక వెలుగుగా మార్చబడతావు. అంటే అనేక మంది నీ ద్వారా దీవించబడతారు, అనేక మంది నీ ద్వారా ఆశీర్వదించబడతారు. నువ్వు మాట్లాడితే చచ్చేపోయే వాళ్ళు ఆగిపోతారు, నువ్వు మాట్లాడితే సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళు మారిపోతారు, నువ్వు మాట్లాడటం మొదలు పెట్టిన అనేక మంది రక్షణలోకి వస్తారు. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? ఒక్క యేసు ప్రభు వారు నీ మీద ఉదయించినప్పుడు మాత్రమే. 3వ అనుభవం, ఈ అరుణోదయ దర్శనానికి ఉన్న 3వ అనుభవం ఏంటో తెలుసా? చెప్పాలి కొంచెం గట్టిగా. ప్రతి మనుష్యుణ్ణి వెలిగించేది ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా యెరూషలేమును ఒకప్పుడు వెలిగించింది, ఆ తర్వాత ఆసియా ఖండాన్ని వెలిగించింది, ఆఫ్రికా ఖండాన్ని వెలిగించింది, భారతదేశాన్ని వెలిగిస్తూనే ఉంది. ఇదిగో ఈ రోజు ఈ తణుకు పట్టణాన్ని వెలిగించింది, ఈ గ్రామాన్ని వెలిగించింది, నిన్ను నన్ను కూడా వెలిగిస్తూనే ఉంది. రాబోతున్న దినాల్లో నువ్వు నేను వెలుగుగా అనేక మందికి మార్చబడుదుముగా. స్తోత్రం చెప్పండి. 3 ముక్కలు ఖచ్చితంగా చెప్పేస్తే ముగించేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ మొదలెడతాం. 1,
అరుణోదయ దర్శనానికి ఉన్న లక్షణం ఏంటి? ఒకటి, ఆమేన్. కూటమి అయిపోయింది, ఇంకా ఉదయం ఆగిపోతుందా? రేపటి నుంచి క్రిస్మస్ లేదు, ఇక అయిపోయిందా? లేదు. ప్రతిరోజు మన క్రిస్మస్ ఎందుకో తెలుసా? ఆయన ప్రతిరోజు ఉదయించే దేవుడు. నీ బ్రతుకేంటో నీకు తెలియజేస్తాడండి. మీ జీవితం ఏంటో మీకు అర్థమవుతుందనండి. యేసయ్యతో ఉంటే మన జీవితం యొక్క పరమార్థం మనకేంటో తెలుస్తుందండి. అందుకనే ఆ వెలుగు ఎప్పుడు వస్తుంది? రెండోది, అరుణోదయ దర్శనం ఎలాంటి దర్శనం తెలుసా? నిలిచి ఉండే దర్శనం. మనమే అప్పుడప్పుడు అక్కడక్కడికి తిరుగుతాం, ఆయన తిరగడం. ఆయన నీ కోసం వేచి ఉన్నాడు. చాలా మంది ఇక్కడికి వచ్చిన వారిలో ఒకప్పుడు బాగానే ఉండేవారు, భక్తి చేసేవారు, చర్చకు వచ్చేవారు. కానీ ఇదిగో ఒకవేళ దేవుడికి దూరం అయిపోయామో, నీ కోసం నిలిచి ఇక్కడే చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. తిరిగి వచ్చేసే. మందిరం మానొద్దు, వారం వారం మానొద్దు, బల్లారాధనకి మానొద్దు, ప్రభు సన్నిధి మానొద్దు. ప్రభువులోకి వెదుగుదాం, ప్రతిరోజు ప్రార్థన చేద్దాం, ఆరాధన చేద్దాం. ఎందుకు తెలుసా? ఆయన ఒక్కడే ఈ భూలోకంలో నమ్మదగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. మూడవది, ఈ వెలుగు ఇవ్వడం కాదు. హల్లెలూయా. ఇది వెలుగు ఇవ్వడం కాదు, వెలిగించే. స్తోత్రం చెప్పండి. ఈ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? నీ బతికేదో కొన్నాళ్ళు బతికేసి ఈ భూమి మీద నీ జీవితాన్ని ముగించుకుని వల్ల ఓ అనే దేవుడు కాదు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? నీకు వెలుగు ఇవ్వడం కాదు, నిన్నే ఒక వెలుగుగా మార్చే దేవుడు. నీ బ్రతుకును చూసి 10 మంది ఆదర్శవంతంగా తీసుకుంటారు. ఎప్పుడు తెలుసా? ఈ వెలుగు యేసయ్య అరుణోదయ దర్శనముగా నీ మీద పడినప్పుడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఎంతో పురోగతులు పుట్టిన భారతదేశం మన దేశం. మన దేశానికి ఉన్న సంస్కృతి కానీ, మన దేశంకు ఉన్న ప్రాధాన్యత కానీ, ప్రపంచంలో ఇంచుమించు చాలా దేశాలు తిరిగిన వాడిగా చెప్తున్నాను. భారతదేశము కలిగి ఉన్న సంస్కృతి కానీ, సంప్రదాయము కానీ, గొప్ప మర్యాదలు కానీ ఇక ప్రపంచంలో ఎక్కడ లేవని చెప్పడంలో నేను ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం మహర్షులు చేసిన ఒక ప్రార్థన, ఆ ఒక్క ప్రార్థన చెప్పి నేను ముగిస్తాను. ఆ ప్రార్థనలో ఉన్న 3 భావాలను నేను చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. అదేంటో తెలుసా? అసతోమా సద్గమయ, తమసోమా మృత్యోమా అమృతాంగమయ. ఈ శ్లోకానికి ఉన్న అర్థం ఏమిటో తెలుసా? కొన్ని వేల సంవత్సరాల క్రితం హైందవులు కాదండి, మన భారతదేశపు నడిబొడ్డులో, హల్లెలూయా, మన భారతదేశాన్ని సంప్రదాయం ఎరిగిన భారతీయులుగా చాలా మంది ఋషులు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? అసతోమా సద్గమయ. అంటే అర్థం ఏమిటి? మేము అసత్యములో ఉన్న మమ్మల్ని సత్యములోనికి నడిపించు. యేసయ్య అంటారు, నేనే ఆ సత్యాన్ని. అదే ఋషులు చేసిన రెండో ప్రార్థన ఏంటో తెలుసా? తమసోమ జ్యోతిర్గమయ. మేము చీకటిలో ఉన్న మమ్మల్ని వెలుగులోనికి నడిపించు. అప్పుడు యేసయ్య అన్నారు, నేను నిజమైన వెలుగున ఈ లోకానికి వచ్చాను. స్తోత్రం కలుగును గాక. ఇక మూడవదిగా చూడండి, మృత్యోమ అమృతాంగమయ. మేము మృత్యువులో ఉన్నాం, మేము మరణంలో ఉన్నాం, మమ్మల్ని జీవంలోనికి నడిపించని భారతదేశంలో అనేక మంది ఋషులు ప్రార్థన చేశారు. ఆ ఋషుల ప్రార్థన ఫలితమో ఏమో నాకు తెలియదు, మన భారతదేశంలోనికి యేసయ్య వచ్చారు. ఈ యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? మనిషి జీవితానికి అర్థమేంటో చెప్తున్నాడు. ఎలాగో తెలుసా? ఆయనే మార్గముగా మార్చబడ్డాడు, ఆయనే జీవముగా మార్చబడ్డాడు, ఆయనే నిజమైన వెలుగుగా మార్చబడ్డాడు. అందుకనే ఆ వెలుగు కలిగిన వారి జీవితాలు అద్భుతముగా మార్చబడుతున్నాయి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కనుక ఈ రోజు అందరము కలిసి ఒకే ఒక్క మాట, మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? అరుణోదయ దర్శనము కలిగిన దేవుడు. ఏ దేవుడు అండి? ఈరోజు అలాంటి దర్శనాన్ని నువ్వు కోరుకుంటే ఒకసారి నాతో పాటు కలిసి ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఒకసారి ఉన్న స్థలాల్లోనే ఒకసారి లేచి నిలబడదాం. ఇప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడాడు, నువ్వు దేవునితో ఒక క్షణం మాట్లాడగలవా? ఈ క్రిస్మస్ ఒక వేడుకగా ముగించొద్దు, ఈ క్రిస్మస్ ఒక ఆరంభముగా చేద్దాం. దేనికి ఆరంభమో తెలుసా? నీ జీవితాన్ని వెలుగుతో నింపుకోవడానికి, నీ జీవితానికి పూర్ణమైన అర్థం రావడానికి, నీ జీవితంలో నిజమైన అర్థం తీసుకురావడానికి ఈ క్రిస్మస్ వేడుకగా ఒక వేదికగా మార్చబడును గాక. అందరం ఒకసారి 2 చేతులు పైకి ఎత్తుదాం, ప్రభువుకి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో ఈ సమయంలో నీ దాసుని నిలబెట్టుకుని మాతో మాట్లాడారు. అరుణోదయ దర్శనం. అందరూ చెప్పాలి, కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో అరుణోదయ దర్శనాన్ని మాకు ఇవ్వండి నాయన. మేమేదో పండగకు వచ్చిన వారము కాదు, కేవలం ఏదో కాసేపు పండగలో ఉండి వెళ్ళిపోయే వాళ్ళము కాదు. అరుణోదయ దర్శనం, అరుణోదయ దర్శనం. అరుణోదయ దర్శనం అంటే మనం నేర్చుకున్నాము కదా, ఎవరు విడిచిపెట్టినా నిన్ను విడవని దర్శనం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానం తీసుకో అక్క, ఒక తీర్మానం తీసుకో. మనం వెలుగు సంబంధులుగా ఉందుము గాక. ఇది మొదలుకొని మనం వెలుగు సంబంధులు ఉందుము గాక. ఒకవేళ చాలా మంది ఇక్కడికి వచ్చిన వారిలో చీకటిలో కూర్చున్న వారు ఉండొచ్చు, మరణ ఛాయల్లో కూర్చున్న వారు ఇక్కడ ఉండొచ్చేమో. మేబీ మీ పరిస్థితులు ఏంటో మీకు అర్థం కాని సిచ్యువేషన్స్లో మీరు ఇక్కడ ఉన్నారేమో.
బ్రతుకంతా సతమతమైపోయి కొట్టిమిటలు ఆడుతున్న వారు ఉన్నారేమో, 2 చేతులు పైకెత్తండి, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. 2 చేతులు పైకెత్తండి. ప్రభు, నా జీవితం పరిస్థితి ఇది నాయన, నేను చీకట్లో ఉన్నవాడినే, నేను కూడా పరిస్థితుల మధ్య కృంగిపోతున్న వాడినే, నేను భయంకరమైన పరిస్థితుల్లో నలిగిపోతున్న వాడిని. ఒకవేళ ఈ మైక్ శబ్దం ద్వారా ఎక్కడైనా నువ్వు నా మాటలు వింటున్నావేమో, నువ్వు ఉన్న చోటనే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఇదిగో నువ్వేమనొద్దు, యేసయ్యా నీ దర్శనం నాకు ఈయనైనా, నీ దర్శనం ఎలాంటిదో మేము తెలుసుకున్నాం. ఏ రోజు విడిచిపెట్టని దర్శనం అది, ఏ రోజు నిన్ను విడిచిపెట్టని దర్శనం అది. రెండవది మనం నేర్చుకున్నాం కదా, ఆ దర్శనము మనల్ని విడిచిపెట్టేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనమే దేవునికి దూరం అయిపోతున్నా మనల్ని వెంటాడి మనకు వెలుగునిస్తుంది, వెలుగునిస్తుంది. ఇక మూడవ మాట మనం నేర్చుకున్నాం. ఆ వెలుగు ఎలాంటిది అని అంటే, మనకి వెలుగునివ్వట్లేదు, మనల్ని ఒక వెలుగుగా మారుస్తుంది. నీ చుట్టాలలో నువ్వు గొప్ప వెలుగుగా మార్చబడదువు గాక. నిన్ను అవమానించిన వారి ముందు నువ్వు గొప్పగా మార్చబడదువు గాక. నిన్ను ఎవరైతే కించపరిచారో, ఎవరైతే దూషించారో, నీ ఫ్రెండ్స్ మధ్య, నీ ఫ్రెండ్స్ సర్కిల్లో, లేకపోతే నీ బంధువుల మధ్యలో నేను అందరూ తక్కువ చేసి మాట్లాడారు కదా, నిన్నే ఒక వెలుగుగా మారుస్తాడు. 2 చేతులు పైకెత్తుకుని నీ జీవితాన్ని ఒకసారి ఆయనకి సమర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ అరుణోదయ దర్శనాన్ని మాకు ఇయ్యండి నాయన. ఈ రాత్రి ఎంతమంది అయితే నిజముగా నీ దర్శనాన్ని కోరుకుంటున్నారో వారందరికీ దర్శనం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం ఏ విధముగా అయితే యోదయ బెత్లెహేములో మా కొరకు అరుణోదయ దర్శనంగా ఉదయించావో, ఇదిగో ఈ గ్రామములో, ఈ కూడికలో ఈ రోజు వాక్యము చెబుతూ ఉండగానే వీరి జీవితాల్లో దర్శనమును అనుభవించుదురుగాక. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే నిజముగా ప్రార్థన చేశారో వారందరికీ నీ అరుణోదయ దర్శనము కలుగును గాక. ఎప్పుడు ఎన్నడూ వీరిని విడవకుండును గాక. ప్రతిరోజు వెలుగులో వీరి జీవితం ఉండును గాక. ప్రతిరోజు వెలుగుతో వీరు సంబంధం పెట్టుకుందురు గాక. ప్రతిరోజు వెలుగైన నిన్నే వెంబడించుదురు గాక. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. చాలా మంది అక్కలు చెల్లెళ్ళు ఒకవేళ జీవితం ఏంటి ఇట్లా అయిపోయింది, నా ఫ్యామిలీ లైఫ్ ఏంటి ఇట్లా అయిపోయింది, నా సిచ్యువేషన్స్ ఏంటి ఇట్లా అయిపోయింది, అర్థం కావట్లేదు అని అనుకుంటున్నావా? వెలుగులోకి రా అక్క. నువ్వు దేవుణ్ణి అడుగు, ప్రభువా నిజమే నేను చీకట్లో ఉన్నాను, ఒక్కసారి నా మీద ఉదయించు, ఒక్కసారి నా మీద ఉదయించు. నువ్వు ఉదయిస్తే నా జీవితం మారిపోతుంది, నువ్వు ఉదయిస్తే నా జీవితం మారిపోతుంది. ఆయన చాలా మంది జీవితాల్లో ఉదయించాడు. పై నుండి శక్తి దిగిరాగా పేతురు అబద్ధికుడు కాస్త అద్భుతమైన వర్తమానికుడిగా అయిపోలేదా? హింసించే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న అపోస్తుడైన పౌలు ఒకప్పుడు సౌలుగా చాలా మందిని హింసించాడు. అట్లాంటి వాళ్ళ మీదకి పై నుండి శక్తి రాగా, పై నుండి ఆ పైన సహాయమే ఈరోజు మనకి దొరుకును గాక. మనందరము పై నుండి శక్తి పొందుకుందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగానే ఎంతవరకు ప్రశస్తమైన వర్తమానాన్ని ఓకే అందించిన దైవజనునికి అందులో ఒకసారి క్లాప్స్ కొట్టండి. మనం ప్రార్థన చేసుకుందాం. ఓకే, మంచిది. ప్రార్థన చేసుకుని మనకి కార్యక్రమాలకు ముందుకు నడిపించుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియపరుల తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బ్రాహ్మణ స్తోత్రము తండ్రి. ఇంతవరకు మీ దైవజనం ద్వారా అరుణోదయ దర్శనం అనే అంశం మీద మాకు నాయన ఇచ్చిన వర్తమానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ప్రభానైనా మరి విన్నవారిని బట్టి మీకు స్తోత్రాలు ఆయన. ఎవరి హృదయాల్లో వారు మీ వాక్యాన్ని భద్రపరచుకోవడం చూపించండి తండ్రి. ప్రభానైనా ఇంతవరకు ఎలాంటి గలిబిలు లేకుండా నీ వాక్యాన్ని సండించిన ప్రభావం స్తోత్రములు తండ్రి. పాటలు ఎందును వాక్యం ఎందును క్రమంగా మర్యాదాన్ని ఇచ్చిన ప్రభావం స్తోత్రములు ఆయన. మరి మా ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని వందములు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును మా ప్రియకుడిని యేసుక్రీస్తునామమున ప్రార్థించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి.